ఇక పేపర్ యాడ్లు, ఈ పేపర్ యాడ్ల విషయంలో కూడా ఆ రోజు దేశంలో అద్భుతమైన ప్రగతిని సాధించి తెలంగాణ జాతి సగర్వంగా ఈ దేశం ముందు తల ఎత్తుకునే విధంగా కేసీఆర్ గారు చేశారు. అత్యధిక స్థూల ఉత్పత్తి, అత్యధిక తలసరి ఆదాయము, నిరంతరాయ విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రము, అత్యధిక వరిధాన్య ఉత్పత్తి, ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి దేశం ముందు రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచడానికి అప్పుడు మా ప్రభుత్వం ఏదో యాడ్స్ ఇస్తే ఆయన ఆ రోజు ఏం మాట్లాడిండో ఇవాళ ఏం చేస్తుండో ఒక్కసారి చూద్దాం. ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగిరి ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు. ఎవరొద్దు అన్నారు? ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగిరి ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా బై సాబ్, రోజు జాక్ పేజ్ యాడ్లు, ఇంకా ఉత్తుత్త యాడ్లు కూడా కాదు. ఇందిరాగాంధీ జయంతికి యాడే, రాజీవ్ గాంధీ వర్ధంతికి యాడే, ఉత్సవాల పేరు మీద యాడ్లే. రోజు మరి అడ్డగోలుగా ఎవరి జాగిరని ఇస్తున్నావు నువ్వు యాడ్లు? మరి ఎవరి డబ్బు? ప్రజల డబ్బును నువ్వు ఈ రకంగా నీ ప్రచారం కోసం ఏ రకంగా ఖర్చు పెడతావు అని మాకు అడగరాదా? అంటే మేమిస్తేనేమో బ్యాడ్ అట, ఆయన ఇస్తేనేమో యాడ్ అట. ఇది ఆయన 2 నాలుకల ధోరణి. అదేవిధంగా మూసీ విషయంలో ఆయన గారు ఏం మాట్లాడిందో కూడా మీ అందరికీ తెలుసు. ఇది ముఖ్యమంత్రి అయినాకనే మార్చిన మాట. ఇంక ఇది ప్రతిపక్షంలో ఉన్నది కూడా కాదు. మూసీ విషయంలో ముఖ్యమంత్రి అయినాకనే మాయా మచ్చింద్ర మాటలు చూస్తే అది నోరా మోరే అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి, మరి 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మూసి చూసింది కదా బైసాబ్, తన నోటితోని తానే 1,50,000 కోట్లని నొక్కి నొక్కి చెప్పిండు. మళ్ళీ ఆ తర్వాత 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మిమ్మల్ని అడిగిండు విలేకరుల సమావేశంలో. మిమ్మల్ని దబాయించిండు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు చెప్పిండు మీకు అని ఉల్టా దబాయించింది ఆయన. అంటే అనేది ఆయన్నే, ఉల్టా అడిగేది కూడా ఆయన్నే, దబాయించేది ఆయన్నే, మళ్ళీ బుకాయించేది ఆయన్నే, పుట్టించేటోడు ఆయన్నే, ప్రశ్నించేటోడు ఆయన్నే. అంటే ఎట్లా ఉంటుంది ఈయన తీరంటే, ఇది వెనకటికో సామెత ఉంటుంది, చెప్పటోనికి చెవుడైనా వినటోనికి వివేకం ఉంటుంది అనే ఒక సామెత ఉంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోయింది. నేనే చెప్పినాను కనీసం ఉండాలి కదా ఆయనకు. ఇక అప్పట్లో మా ప్రభుత్వంలో కొంతమంది కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొంతమంది సలహాదారులు అవసరమని ఆనాడు మా ప్రభుత్వం కొంతమంది సలహాదారులను పెట్టుకున్నది. ఆ రోజు ఈయన కోర్టులో కేసేసిండు. అసలు ఇంతమంది సలహాదారులు అవసరమా? వీళ్ళ క్యాబినెట్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు? వీళ్ళకి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు? ఈ సలహాదారులంతా వేస్టు అని స్వయంగా రేవంత్ రెడ్డి మన హైకోర్టులో కేసు వేసిండు. ఆ కేసు ఈరోజు కూడా నడుస్తుంది. స్టిల్ దట్ మ్యాటర్ ఈస్ పెండింగ్ ఇన్ ద హైకోర్ట్. మరి సలహాదారులు వద్దని, సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వొద్దని హైకోర్టులో కేసు వేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. విల్ గివ్ ఎన్ అఫిడవిట్ ఏమిస్తాం? రాజ్యాంగం మీదనో దేవుడి మీదనో ప్రమాణం చేసి మనం అఫిడవిట్ ఇస్తాం. నేను చెప్పేదంతా నిజం, నేను చెప్పేదంతా కూడా నాకు తెలిసి నేను కరెక్టే అని అఫిడవిట్ ఇస్తాం హైకోర్టులో. అఫిడవిట్ ఇచ్చి హైకోర్టులో వేసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏ రకంగా సలహాదారులను అపాయింట్ చేసిండు, పార్టీ ఫిరాయించిన వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చుకుంటా ఏ రకంగా సలహాదారులు ఇచ్చిండో మీకు తెలియదా బైసాబ్? ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్? ఒకసారి అది కూడా చూద్దాం. అది హైకోర్టు కేసు, లెఫ్ట్ సైడ్, ఇటువైపు ఏమో క్యాబినెట్ ర్యాంక్ ఆర్డర్, ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్. చాలామందికి పెద్ద లిస్ట్ ఉంది, అది చదివితే పేర్లు, ఆ పేర్లన్నీ చదవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలి. హైకోర్టులో నువ్వే అఫిడవిట్ ఇచ్చినావు, నీ సంతకంతో నువ్వు అఫిడవిట్ ఇచ్చినావు, క్యాబినెట్ ర్యాంక్ ఇది అన్యాయం, తప్పు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అన్నావు. ముఖ్యమంత్రి కాగానే మారిపోతుందా?
దీనికి ఆయనే సమాధానం చెప్పాలి.